చూడు గంగా, బాక్సింగ్ కాంపిటీషన్లో మొత్తం ఈ పార్క్ చుట్టూ వితిన్ 10 minutes లో నువ్వు 2 rounds కొట్టాలి. ఓకే? చలే, ఈ జాగింగ్ లో రన్నింగ్ లో నా వల్ల కాదు గానే నువ్వు వెళ్ళి రౌండ్లు వేస్తాడు, నా ఇక్కడ రెస్టింగ్ లో ఉంటానా. ఇదిగో మీ మీటింగ్ తర్వాత ఫస్ట్ రన్ 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 సెల్లి రన్. వాట్ హ్యాపెండ్? అయ్యి బాబు, ఈ నొత్తడేంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను చదువుకున్నప్పుడు మా స్కూల్లో మాస్టర్కి కూడా ఎంత భయపడలేదు. కంగ్రాచులేషన్స్ సార్. దేనికి? మీరు విమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కి చీఫ్ సెలెక్టర్ గా అపాయింట్ అయ్యారని తెలిసింది. ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ సార్. అలాంటి గ్రేట్ థింగ్స్ నా కెరియర్ లో చాలా చూశాను, చాలా అచీవ్ చేశాను కూడా. నౌ దీస్ థింగ్స్ ఆర్ జస్ట్ నార్మల్ ఫర్ మీ. ఐ నో సార్, మీ హార్డ్ వర్క్, డెడికేషనే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. నాట్ ఓన్లీ డెడికేషన్, డిసిప్లిన్ కూడా ఉండాలి. చేసే పని పట్ల అంకిత భావం ఉంటేనే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఎవరో చెప్పారని ఏదో చేసేద్దామని ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేస్తే సక్సెస్ రాదు. మీరు నన్నే అంటున్నారని నాకు అర్థమైంది సార్. నేను ఓవర్ కాన్ఫిడెన్సింగ్ తో ప్రాక్టీసింగ్ చేయట్లేదు, గెలుస్తాననే నమ్మకంతోనే కష్టపడుతున్నాను. నువ్వెంత కష్టపడినా గెలిస్తే కానీ నీ కష్టానికి విలువ ఉండదు. తనని నేను గెలిపిస్తాను సార్. అంత కాన్ఫిడెన్స్ ఉన్నవాడివి అకాడమీలో జాగింగ్ చేయించకుండా ఈ ప్లేస్ లోనే జాగింగ్ చేయించడానికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకంటే నేను ఇక్కడికే జాగింగ్ వస్తానని మీ అందరికీ ముందే తెలుసు. యాక్సిడెంటల్ గా నాకు ఎదురుపడ్డట్టు వచ్చి నన్ను కంగ్రాచులేట్ చేసి నీ వైఫ్ని కాంపిటీషన్లో సెలెక్ట్ చేయమని రిక్వెస్ట్ చేయటం కోసం వచ్చావు. Am I right? నో సార్, యూఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. మీరు చాలా దూరం ఆలోచించారు, కానీ మాకు అవసరం లేదు. యు నో వన్ థింగ్, టాలెంట్కి రికమెండేషన్స్తోనో రిక్వెస్ట్తోనో పని లేదు. సార్, ఆ 3 ఏళ్ల పాప తినేనా? స్కెచ్ పూర్తయిపోయింది కదా సార్. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేద్దామా? అప్పుడే వద్దు. ఈ అమ్మాయి విషయంలో ఏదో తప్పు జరుగుతుంది. అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ఆ తర్వాత ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేద్దాం. సార్ ఆగండి. మీ స్కెచ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. అయినా మేమే ఫోన్ చేస్తామని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు సార్? రామనాథం గారు ఏదైనా స్కెచ్ వేయడం స్టార్ట్ చేస్తే
సింగిల్ నైట్ లో ఫినిష్ చేస్తారని విన్నాను. అది నిజమే. గుడ్ జాబ్. అసలు ఈ అమ్మాయి స్కెచ్ ఎందుకు వేయించారో చెప్పండి. రఘునాథన్ గారు, నేను పద్ధతిగా ఇస్త్రీ బట్టలేసుకొని కళ్ళజోడు పెట్టుకొని బుద్ధివంతుడిలా కనిపిస్తున్నానని సాఫ్ట్ అనుకుంటున్నారేమో. నా కడ్డొస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని దుర్మార్గుండి సార్. పాపం మీకు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు ఉంటారు. నాలాంటి వాళ్ళకి అడ్డొస్తే వాళ్ళు ఆఫీసులకు వెళ్తున్నప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో పోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి సార్. రిలాక్స్ ఇష్క. ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ విన్నావంటే నువ్వు చాలా పెద్ద షాక్ తింటావు. ఏంటి బ్రో అది? కంపతీసి అత్తయ్య గారు ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తా అని చెప్పారా? నీకెప్పుడు ఆస్తి, డబ్బు ఇవే గోలా? లైఫ్లో వాటికి మించిన థ్రిల్ ఇచ్చే ఉంటాయి ఇష్క. డబ్బు, అధికారం, వీటిని మించిన కిక్ వేరే ఏది ఉండదు బ్రో. నో. పగ, ప్రతీకారం, మన శత్రువుని నాశనం చేసే అవకాశం దొరకడం, వీటికి మించిన థ్రిల్ ఇంకే ఉండదు ఇష్క. అయితే నీకు విజయేంద్ర ప్రతాప్ గారి ఫ్యామిలీని చిక్కుల్లో పడేసే అవకాశం వచ్చిందన్నమాట. ఏంటది? నౌ ద పాయింట్ ఈస్, గంగా పైడిరాజు లచ్చమ్మల సొంత కూతురు కాదు.